ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుందుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠ నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. అలాగే ద్వితీయంలో బుధ, రాహువు, కుజులు సంచారం చేస్తున్నారు. తృతీయంలో రవి, శుక్రులు సంచారం చేస్తున్నారు. అలాగే చతుర్థంలో గురుడు సంచారం చేస్తున్నాడు. అష్టమంలో కేతువు సంచారం చేస్తున్నాడు. అలాగే చంద్రుడు 2, 3, 4 స్థానాల్లో ఆయన సంచారం చేస్తాడు. ఆ యొక్క గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి 6వ తేదీ సాయంత్రం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ఆర్థిక విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే మీరు ఎక్కడికైనా దూర ప్రయాణాలు వెళ్తే ఆ దూర ప్రయాణాల్లో అలసట వల్ల కానీ, లేకపోతే ఇతరత్ర ప్రయాణాల వల్ల బడలిక వల్ల కానీ మీకు కొంచెం అనారోగ్య సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విషయాన్ని గమనించాలి. అయితే ఈ రాశికి చెందిన జాతకులకి మీ యొక్క విలువైన వస్తువులను కానీ, మీ యొక్క ధనాన్ని కానీ మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొంచెం ఈ రాశికి చెందిన జాతకులకి ఈ 6వ తేదీ సాయంత్రం 4:41 వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో కానీ, ఆర్థిక వ్యవహారాల్లో కానీ, కుటుంబ వ్యవహారాల్లో కానీ, కుటుంబ సభ్యులతో వ్యవహరించే తీరు కానీ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే 6వ తేదీ సాయంత్రం 4:41 నుంచి రాత్రి 8 గంటల వరకు, 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలిస్తుంది. ఒక రకమైన ధైర్య సాహసాలతో మీరు మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మబలంతో మీరు చేసే ప్రతి పని కూడా మీకు సంపూర్ణమైన విజయాన్ని ఇస్తుందన్న విషయాన్ని గమనించాలి. ఆర్థికంగా మీకు చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఎక్కువగా సూచిస్తున్నాయి. వస్త్ర లాభాలు కూడా కలగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మానసికంగా మీరు చాలా వరకు ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే మీరు ఎవరినైతే ఇష్టపడుతున్నారో, మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో వాళ్ళతో మీరు ప్రశాంతంగా మాట్లాడడం కానీ, వాళ్ళతో గడపడం కానీ జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణమైన విజయాన్ని అందిస్తుందనే విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక 8వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 11వ తేదీ అర్ధరాత్రి వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సాధ్యమైనంత వరకు మీ యొక్క బంధువులు కానీ, మిత్రులతో కానీ ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. మీ కోపాన్ని, అసహనాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా వారి మీద మీరు ప్రదర్శించకుండా ఉండటం మంచిది. మనసుకి ఏకాగ్రత అనేది తప్పుతుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఖచ్చితంగా కూడా
ఒక రకమైన భయం మిమ్మల్ని వేధిస్తుంది, ఒక రకమైన ఆందోళన మిమ్మల్ని వేధిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అయితే వాహనాలు కొనుగోలు చేసే వాళ్ళకి మాత్రం ఇది మంచి సమయంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే గతంలో మీకు ఏదైనా ఆగిపోయిన పనులు ఏవైతే ఉంటాయో ఆ ఆగిపోయిన పనులను కూడా మీరు తిరిగి చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. మరి మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ వారంలో 6వ తేదీ సాయంత్రం నుంచి 8వ తేదీ రాత్రి వరకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. మిగతా రోజుల్లో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం మరి ప్రతిరోజు కూడా మీరు అంగారక జపం చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన క్రమం తప్పకుండా చేయాలి. ఎందుకంటే మీ రాశికి ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ ద్వితీయ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరగడం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. మాట విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఉద్రేకాన్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు కలహాలకి, వాదోపవాదాలకి, ఘర్షణలకి మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైనా సరే సౌమ్యంగా, శాంతంగా మీరు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ధనానికైతే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ధనం మీకు సక్రమంగా మీకు చేతికి అందుతుంది. అలాగే మంచి మంచి తీర్థయాత్రలు కానీ, దైవ దర్శనాలు కానీ మీరు చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళి దైవ దర్శనంకి వెళ్ళడానికి మీరు ప్రయాణాలు కూడా చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే విద్యార్థులకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా మనం చెప్పుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాలి. అలాగే విందు వినోద కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అయితే 10వ తేదీ సాయంత్రం 6:43 నుంచి బుధుడు మేషరాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు మీ మీద ఎలాంటి మాట పడకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పై అధికారులు కానీ, మీ తోటి ఉద్యోగులు కానీ మీ మీద నిందలు వేయకుండా, మీరు నిందల పాలు కాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. శత్రుభయం బాగా పెరుగుతుంది. అలాగే మీ అధికారుల యొక్క మన్ననలు పొందడానికి మీరు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే సాధ్యమైనంత వరకు ఎప్పటి పని అప్పుడే చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరుల విషయాల్లో కానీ, ఇతరుల వ్యవహారాల్లో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జోక్యం చేసుకోకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా గురుడు ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలను ఇవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి స్థిరాస్తుల వ్యవహారాల్లో కానీ, లేకపోతే మీ యొక్క వాహనాల విషయాల్లో కానీ, మీ యొక్క మాతృమూర్తి యొక్క ఆరోగ్యం విషయంలో కానీ, మాతృమూర్తికి సంబంధించిన విషయాల్లో కానీ ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అయితే బంధువులతో మాత్రం ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చుల విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి. బంధువులతో చాలా వాళ్ళు ఏమనుకున్నా సరే మీరేమీ పట్టించుకోవద్దు. వాళ్ళు ఎలాంటి దుర్భాషలాడినా, ఎలాంటి నిందలు వేసినా కూడా మీరేమీ పట్టించుకోకుండా మీ పని ఏదో మీరు చేసుకుంటూ పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది.
అలాగే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఏదైనా చిన్న అనారోగ్యం వస్తే వెంటనే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేసుకోవడం అనేది తప్పనిసరి అవుతుందనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ వారం అంతా కూడా అంగారక జపం చేయండి. సుబ్రహ్మణ్య ఆరాధనని క్రమం తప్పకుండా చేయండి. అలాగే అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము కూడా చేయండి. దుర్గా అమ్మవారు కానీ ఇతరత్ర ఏ అమ్మవారైనా పర్వాలేదు, అమ్మవారి యొక్క ఆరాధన మీరు విడిచిపెట్టకండి. దానివల్ల చాలా వరకు మీకు మనోధైర్యం కలిగి ఖచ్చితంగా మీ కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటివరకు నేను చెప్తున్న ఫలితాలన్నీ కూడా మీ గోచార ఫలితాలే. మీ వ్యక్తిగత జాతకం అనేది ఒకటి ఉంటుంది. మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరిని బట్టి మీ వ్యక్తిగత జాతకం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ వ్యక్తిగత జాతక పరిశీలన చేయించుకుని అక్కడ జరిగేదే సొంత దశ ఫలితాలు, ఇక్కడ గోచార ఫలితాలు, రెండు ఫలితాలను బేరీజు వేసుకుని ఆ మేరకు మీరు ఉపచారాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనో భవంతు. నమస్కారం.